కొంతమంది పేషెంట్స్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకుంటారు కానీ కంప్లీట్ చేయించుకోరు. అంటే మధ్యలోనే వదిలేస్తారు. జనరల్‌గా ఏంటంటే డెంటిస్ట్ ఎప్పుడైనా సరే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు అది ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. సో, ఒకవేళ ఫస్ట్ సిట్టింగ్‌లోనే పెయిన్ తగ్గిపోయిందనుకోండి, మళ్ళీ ఆ పేషెంట్స్ ఏంటి మళ్ళీ రారింక తర్వాత. వాళ్ళకి కాల్ చేసినా, ఫాలో అప్ చేసినా వాళ్ళు రారు. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే మీ పంటి మధ్యలో ఉన్న రూట్ ఉంది కదా! ఆ రూట్ లోపల కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్‌ని క్లీన్ చేసి తర్వాత ఫుడ్ పార్టికల్స్ ఇంకా బాక్టీరియా వెళ్ళకుండా దాన్ని ఫిల్లింగ్ ఇంకా సీల్ చేసి తర్వాత క్యాప్ ఇస్తారు. దట్ ఈస్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఎప్పుడైతే మీకు పెయిన్ లేదు కదా! అని తర్వాత వెళ్ళలేదనుకోండి, మీకు ఆ పన్ను ఉంది కదా! ఆ పన్ను, ఆ కెనాల్ అలానే ఓపెన్ ఉంది. సో, అక్కడ ఫుడ్ పార్టికల్స్ అండ్ బాక్టీరియా అనేది కాన్స్టెంట్‌గా వెళ్తూ ఉంటాయి. సో, దానివల్ల మీకు ఇన్ఫెక్షన్ అనేది ఇంకా పెరిగి పెద్దదవుతుంది అండ్ ఈవెన్ యాబ్సెస్ కూడా ఫార్మ్ అవుతుంది. సో, మీకు ఇనిషియల్లీ ఏ పెయిన్ తెలీదు. ఎందుకంటే అక్కడ నర్వ్ అనేది లేదు కాబట్టి. ఎప్పుడైతే మీకు అది పక్క పన్నుని ఎఫెక్ట్ చేస్తుందో అప్పుడే మీకు ఆ పెయిన్ సివియారిటీ అనేది మళ్ళీ తెలుస్తుంది. సో, అప్పుడేం చేయాల్సొస్తుందంటే ఏదైతే ఆర్‌సిటీ మీరు స్టార్ట్ చేసారో అదేమో ఎక్స్ట్రాక్ట్ చేయాల్సొస్తుంది. మళ్ళీ పక్క పన్నుకి రూట్ కెనాల్ చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో, దట్ ఈస్ వై రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏదైతే స్టార్ట్ చేసారో అది కంప్లీట్ చేయించుకోండి విత్ క్రౌన్ అండ్ ఆర్ క్యాప్.